సంతోషం. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మేము ఎప్పుడు ఈ పొజిషన్ రావాలని అనుకుంటారు, చూసేవాళ్ళు కూడా. ఇది ఒక ఇన్స్పిరేషన్, అంతేగాని ఇది ఒక మనకేదో క్రెడిట్ అనేది కాదు. మనం ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి, మనం నలుగురికి ఎలా వెళ్ళాలి. ఇది పవర్ఫుల్ మీడియా. సినిమా అనేది మనం ఏం చెప్పాలనుకునేది పర్ఫెక్ట్గా చెప్తే చాలా ఈజీగా క్యాచ్ అవుతుంది. దీన్ని ఎందుకంటే వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఎవరైనా సరే వాళ్ళ సినిమాలు చాలా వస్తుంది. బట్ ఏంటంటే కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో వినోద్ కుమార్, నేను సహచరు, నాకు ఎప్పటి నుంచో తన వాళ్ళు ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి ఆర్టిస్ట్. సో ఒక క్యారెక్టర్తో ఒక సెంటిమెంట్ సినిమాని పెట్టుకుని ప్లాన్ చేశారు. షార్ట్స్ చూసాం, మ్యూజిక్ కూడా చూశాను. డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ దాంట్లో బలమైన సెంటిమెంట్ అనేది ఉంటుంది అనేది అర్థం అవుతుంది. ఇవాళ ఒకటి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, జనానికి థియేటర్కి వెళ్ళాలంటే రోజు మన లాస్ట్ వీక్ 2 వీక్స్ తీసుకుంటే 14 సినిమాలు ఒక వీక్ 8 పిక్చర్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం తీసేటప్పుడు మనం ఏం చేసినా సరే వాళ్ళ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రొడక్షన్లో, ఎందుకంటే శోభ గారు చాలా ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఆలోచన చేసి చేసే డెఫినెట్గా మంచి కంటెంట్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలే ఆదరిస్తున్నారు. పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం అనేది చాలా కాస్ట్ ఎక్కువైపోయి అన్ని ఫెయిల్ అవుతుంది. ఒరిజినల్గా హిట్ అయినా కూడా ఆ కాస్ట్ మీట్ అవ్వడానికి ఫెయిల్ అవుతుంది. బట్ ఇవాళ ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఆల్ స్మాల్ పిక్చర్స్. ఏదో సినిమా ఉంది, అదే సినిమాని ప్యాషన్గా తీసుకునే వాళ్ళకి డెఫినెట్లీ మంచి వేదిక అవుతుంది. ఏదో మనం కూడా సినిమాలోకి రావాలి, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర ఏదో ఉందని చేసే వాళ్ళకైతే ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సస్టైన్ అవడం అనేది చాలా కష్టం. బట్ చాలా మంది నిర్మాతలకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కొత్తగా రాబోయే ఔత్సాహిక నిర్మాతలు కానీ ఎవరికైనా చాలా టాలెంట్ ఉన్నాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంటే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే మంచి వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫుల్ సోల్ పెట్టి చేస్తారు. డెఫినెట్గా వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, మనం కూడా ఒక మంచి ప్రోడక్ట్ చేసినట్టు అవుతుంది ఫీల్ అవుతూ ఈ ప్రోడక్ట్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీరు చేసిన ఎఫర్ట్ కానీ ఏదైనా సరే పబ్లిసిటీ ద్వారా కూడా వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా మన పబ్లిసిటీ కొంచెం మీడియా వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి చిన్న సినిమాలు కొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా కంటెంట్, ఎందుకంటే ట్రైలర్లోనే తెలిసిపోతుంది ఏదైనా జనం వస్తారా రాదనేది. ఆ ట్రైలర్ అనేది మీ ఎడిటర్స్ మీరు అందరూ చూసుకొని చేస్తే డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తారు, డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. బట్ రిలీజ్ ఇంకా 2 days, అదే టైం కూడా వెరీ షార్ట్. డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. Have a beautiful future in the life. Thank you very much. Thank you. Ashok, just like last question. Ashok garu maaku telusu, but son of Ramanathan. Okay. Thank you. You chepte baaguntundi. Ashok Kumar, son of Ramanathan. Perfect. Thank you so much, Ashok garu. Thank you. And now I request Shobha garu to speak. So yes, ఇందాక నేను ఆల్రెడీ చెప్పేసాను శోభ గారు ఎన్ని సినిమాలు అందరికీ అందించారు అని. ఇప్పుడు శోభ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. లాస్ట్ 10 days బ్యాక్ ఫంక్షన్ చేశాము, సన్ ఆఫ్ ది, చాలా బాగా జరిగింది. అండ్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ 10 daysలో ఈ పిక్చర్ గురించి ఎంత హైప్ వచ్చిందో నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర సింహాద్రి వచ్చినప్పుడు, హీరో సింహాద్రి వచ్చినప్పుడు ఒక 5 థియేటర్లో రిలీజ్ చేస్తాను మేడం అని అన్నాడు. ఎందుకంటే తనకి ఎవరు ఈ పిక్చర్ రిలీజ్ చేయడానికి 1.5 కోటి అవుతుంది అని చెప్పారు పబ్లిసిటీ. అంటే కొంచెం పాపం భయపడ్డాడు, బికాజ్ ఆల్రెడీ 3 కోట్లు పెట్టి పిక్చర్ తీశాడు. సో హీ కేమ్ టు మీ. నేను చెప్పాను, ఏం పర్వాలేదు, నువ్వు బాధపడకు, అంత లెవెల్కి డెఫినెట్గా నేను చేసి పెడతాను, అంత ఖర్చు అయితే కాదు అని చెప్పాను. యూ డోంట్ బిలీవ్, దిస్ హస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ 30 lakhs. దట్స్ ఇట్. అయితే ఈ పిక్చర్ని ఇంత బాగా, ఐ మీన్ ఈ 10 daysలో మేము అబౌట్ 300 థియేటర్స్ వచ్చినాయండి ఈ పిక్చర్కి. అదే ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ ఈజ్ కావాలని రాసి, నెల్లూరులో కృష్ణారెడ్డి గారు ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్ ఫర్ దిస్ మూవీ.
ఆయనైతే నేను 5 థియేటర్లు చాలండి అని చెప్తే లేదు 16 సెంటర్స్ పెట్టగానే నేను ఈ పిక్చర్ని వదలని కూర్చున్నాడు. ఎందుకు అంటే ఈ సెండ్ మెసేజ్, మేడం మీకు దండం పెడతాను, అందరు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆస్కింగ్ మేడం, చాలా రోజులైంది ఎగ్జిబిటర్స్ ఒక పిక్చర్ని అడిగి చిన్న పిక్చర్ని, ఇది పెద్ద పిక్చర్ లాగా అయిపోయింది మనకి. సో మీరు ఇవ్వాలంటే ఐ హ్యావ్ గివెన్ హిమ్ 16 సెంటర్స్. సో అలా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, తమిళనాడు, కేరళ 5 సెంటర్స్ 5 స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నాము. నియర్ అబౌట్ 250 to 300 థియేటర్స్ అండి. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. నాకు కూడా చాలా స్టన్ అయిపోయాను. అంటే ది క్రేజ్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది దానికి అట్రాక్ట్ అయిపోయారు. బికాస్ ప్రతి ఇంట్లో కొడుకుంటాడు, ప్రతి తండ్రికి కొడుకుంటాడు యూజువల్గా. అంటే లేడీస్ ఉంటే మనం ఏం చెప్పలేం కానీ, అయితే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ డెఫినెట్గా ఉంటుంది 99%. అది ఈ సినిమాలో చూపెట్టాడు ఏంటి అనేసి. సో ఇట్ ఈస్ బీన్ కనెక్టెడ్ అనమాట. సో కంగ్రాచులేషన్ టు సింహాద్రి. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ మీడియాకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ చిన్న పిక్చర్లకి థియేటర్ ఇవ్వరు అనేదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిక్చర్కి 300 థియేటర్స్ ఇస్తున్నారు. జస్ట్ ఇమాజిన్. సో దట్ ఈస్ వాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రిలీజింగ్ పబ్లిక్. సో పబ్లిసిటీ, రిలీజింగ్ కంపెనీ అండ్ ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక పెద్ద చిత్రంగా చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిలీజ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్థానాన్ని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ టు ఎవరీ వన్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. శోభ గారు, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇలానే ఉన్నారు, ఎప్పటికీ ఇలానే ఉన్నారని కోరుకుంటున్నాను నేను. ఇట్స్ వెరీ సూపర్ స్వీట్ అసలు. థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామ్ సత్యనారాయణ గారిని వేదిక రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఆయన చేతులు వేళ్ళు చూసాను మనకి. మామూలుగా సినిమాలో పోగొట్టుకున్న వాళ్ళని చూసాను, కానీ నేను ఐస్ క్రీమ్ అప్పుడు ఒక ఉంగరాలు చూసాను, దాని తర్వాత 5 ఉంగరాలు చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఒరిజినల్ బంగారం కాదండి, ఎందుకంటే ఒరిజినల్ బయట బొమ్మలు చేతి కొట్టేసరి భయం వేస్తుంది. అందుకని ఏదో ఒకటి ఒరిజినల్ కాదన్నారు కదా, ఇతరులు కొంచెం చూద్దాం. ఎనీహౌ సన్నాఫ్ సినిమా నిజంగా వాళ్ళు ఎంత అద్భుతంగా తీశారో అంతకంటే రెట్టింపు అద్భుతంగా శోభారెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు. మన 10 days బ్యాక్ మేము ఫంక్షన్ కూడా ఇచ్చాం. ఎందుకంటే హీరో కూడా ఎక్కడ కాంపిటీషన్ లేకుండా మన పర్లాకెండిలో రోడ్ షో చేశారు. అవన్నీ పబ్లిసిటీ బ్రహ్మాండం కవరేజ్ వచ్చింది. ఇక్కడ ఎక్కడో పర్లాకెండిలో చేస్తే మాకు ఎలా తెలిసింది అంటే ప్రమోషన్, పబ్లిసిటీ ఇంపార్టెంట్. ఒక సినిమాని అద్భుతంగా తీసే గొప్ప కాదు, తీసే సినిమాని ప్రేక్షకుల దగ్గర చేరడం అనేది చాలా గొప్ప విషయం. దానికి సరైన డిస్ట్రిబ్యూటర్ మా సోదరి శోభారెడ్డి గారు దాన్ని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ళు ఇచ్చేటువంటి గ్రేట్. ఒక స్టార్ హీరో సినిమాకి ఎంత పబ్లిసిటీ వచ్చిందో, ఎంత ప్రమోషన్ వచ్చిందో అంత ప్రమోషన్ ఈ సినిమాకి వచ్చింది. ఎంత చెప్పినట్టుగా కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వైజాగ్ వీరాంజలి ఫిల్మ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రేమించి సినిమాని పనిచేస్తారు. దాని కారణం ఒకటి శోభారెడ్డి గారు 2 సినిమా ట్రైలర్. ఎప్పుడు కూడా సినిమా మాట్లాడుతుంది, ట్రైలర్ మాట్లాడతారు కదా, అది నిజంగా ఈ సినిమా జరిగింది. శివాజీ గారికి 2 ఫ్లైట్లు ఉన్నాయి, ఈ సినిమాకి 1 ఫ్లైట్ ఉంటారు నా ఉద్దేశం. కాబట్టి ఒక మంచి సినిమాని శోభారెడ్డి గారి చేతులు పెట్టి డెఫినెట్ గా న్యాయం చేస్తారని ఈ సినిమా. రేపు అతి త్వరలో నాయకుడు 10 సినిమాలు ఉన్నాయి. నేను కూడా మా సోదరికి ఇచ్చే సినిమా ప్రమోట్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే సినిమాకి న్యాయం జరుగుతుందనే నిదర్శనం మాత్రం ఇది. ఈ సినిమా మన పెద్ద డిస్ట్రిబ్యూటర్కి ఎలా వెళ్ళాం, అలాగే మనం న్యాయం చేయాలి. ఈ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయితే మనకి తప్పనిసరిగా ఉన్న రిలీజ్ లో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ థియేటర్ తెచ్చగలదు. అసలు మనం ఇంత కష్టపడి పబ్లిష్ చేసినప్పుడు అన్ని థియేటర్ ఉంటే ఏదో 4 థియేటర్ ఫుల్ అయినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ 100% జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే మన శోభారెడ్డి గారు ఆఫీస్లో పూజ కార్యక్రమం చేశారు. ఆ పూజ కార్యక్రమానికి బ్రాహ్మణులు కొంచెం లేట్గా వస్తే ఆవిడే పూజ చేశారు. మా సాయి చెప్పాడు, అసలు ఒరిజినల్ బ్రాహ్మణులు కూడా ఇంత గొప్పగా చేస్తారని బాగా చేశారు. అలాగే ఇప్పుడు మా యాంకర్ గారు టార్గెట్ టీవీ రావడం వల్ల ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు రీచింగ్ పవర్ పోవడానికి టైం రావాలి. అదే ఇప్పుడు నాకు అదే అర్థమైంది, నేను ఖచ్చితంగా టైంకి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు
ఈ సినిమా హీరో హీరోయిన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. డెఫినెట్ గా మనం 27 తారీఖు సినిమా రిలీజ్ ఉంది. మళ్ళీ 30 తారీఖు సక్సెస్ మీట్ పెట్టమని శోభారాణి గారికి చెప్తున్నాం. మళ్ళీ సేమ్ గెస్ట్ ఆర్కే గౌడ్ గారు, మా సాయి గారు, మేము అందరూ వస్తాం. ఈ సినిమా సక్సెస్ 100 మందికి గుణపడడం కావాలి. పెద్ద సినిమా కంటే చిన్న సినిమా కూడా బతుకుద్ది అని చెప్పాలి. థ్యాంక్ యూ శోభారాణి గారు మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిత్రంలో యాక్టర్స్ తో పాటు డెఫినెట్గా మీరు ఆల్రెడీ సాంగ్స్ విన్నారు. అంత మంచి సాంగ్స్ వచ్చాయంటే రిషి దగ్గర నుంచి వచ్చాయన్నమాట. ఏం టాలెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ రిషి రిక్వెస్ట్ నోటీస్ చేసి చిన్న అబ్బాయి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే మ్యూజిక్ అని కూడా చెప్పాలి. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్. ఇండస్ట్రీ పెద్దలకు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మా ఫిల్మ్కి ప్రీ రిలీజ్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. February 27th మా సినిమా సన్ ఆఫ్ రిలీజ్ అవుతుంది. ఇది నా డెబ్యూ ఫిల్మ్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ గారు. ఈ చిత్రంలో 2 వండర్ఫుల్ సాంగ్స్ రాశారు. భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ స్లాష్ హీరో సాయి సింహాద్రి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్సో డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా నాకు ఎప్పటి నుంచో ఉంటుంది ఫస్ట్ ఫిల్మ్కి మనకి ఒక మంచి రికార్డ్ లేబుల్లో సాంగ్స్ రావాలి అని. ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ ప్రాసెస్లో ఎక్సలెంట్ సపోర్ట్ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ సాంగ్స్ లాంచ్ అయిన నెక్స్ట్ డే నాకు వాళ్ళు కాల్ చేసి రిషి వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ యాజ్ అ ఫ్యామిలీ అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. నిరంజన్ సార్ మాధవ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఆదిత్య మ్యూజిక్ ఫ్యామిలీతో నేను ఇంకొన్ని ఆల్బమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్సో ఫైనల్లీ శోభా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వీట్ సపోర్ట్ మా ఫిల్మ్కి అందించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రిషి సన్నా విజయ్ భాస్కర్. థ్యాంక్ యూ రిషి సన్నా విజయ్ భాస్కర్. నైస్. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయికి. చాలా మంచి న్యూస్ ఇవ్వడం జరిగింది సన్నాకి. అండ్ నా కన్నా రవి గారిని కూడా స్వాగతం పెడుతున్నాము. ఆయన పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్. సో గుంటూరు నుంచి ఇవాళ కార్యక్రమం కోసం రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అందరికీ నమస్కారం. నేను చాలా సినిమాల రూపుడికి వచ్చాను, కానీ ఈ సినిమాలో డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో 2 హీరోలు, ఒక హీరో శోభక్క, ఒక హీరో సాయి సింహాద్రి. విషయం ఏంటంటే సాయిలో ఎస్ ఉంది, శోభలో ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. తర్వాత సాయి 2 పెరుగున్న సింహాద్రి ఎస్ ఉంది. ఈ దిగ్విజయంగా ఈ సినిమా 100% మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ అందరూ నమస్కారం. Thank you, Kannada girl. Thank you so much for coming and listening to the interview. Now I request, okay. సాయి సింహాద్రి గారితో ఒక విన్నపం చేస్తాను. మా అక్క మీరు కలిసి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మీతో మేము సినిమా తీసి ఓకే, నెక్స్ట్ ఆఫర్ కూడా రెడీగా ఉంది సాయి సింహాద్రి గారు. వెరీ నైస్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామకృష్ణ గౌడ్ గారిని వెళ్తుండగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పోయినటువంటి సాయి వెంకట్, ఇంకా చాలా మంది మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మా శోభా మేడం గారికి బాగా తెలుసు. కాబట్టి మంచి గెస్ట్ పిలుచుకొని బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో అక్కగారు నన్ను కూడా రావాలని చెప్పి పిలవడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా మీ ఆలోచన విధానం, మీరు చేసే విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను మిమ్మల్ని. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాగా ఉంటుంది. అలాగే సింహాద్రి గారు, అలాగే హీరోయిన్ మీరా గారు చాలా మంచి కపుల్, బాగా ఉన్నారు సినిమాలో. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అయి బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మొన్ననే నేను తెలుగు ఫిలిం పేపర్లో ప్రొడ్యూసర్
దాంట్లో గెలిచి వైస్ ప్రెసిడెంట్ గెలిచాను. మన ద్వారా ఒక చిన్న విలువ కూడా చెప్తాను. ఈ సినిమా ద్వారా డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలనేది నా డిమాండ్. ఎందుకంటే చాలా మంది నిర్మాతలు సఫర్ అవుతా ఉన్నారు. నేను మొన్ననే గెలిపించిన ప్రొడ్యూసర్ అంతా కలిసి. కాబట్టి డిజిటల్ యూఎఫ్ఓ వాళ్ళు తప్పకుండా తగ్గించండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది మన సినిమాలు రిలీజ్ చేయబట్టి చాలా డబ్బులు వసూలు చేస్తారు. పక్క రాష్ట్రాలలో తక్కువ ఉండి మన దగ్గర చాలా ఎక్కువగా తీస్తున్నారు. అది తగ్గించండి. తగ్గిస్తే చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటే దాదాపు 400 సినిమాలు ఇప్పుడు రిలీజ్ కాకుండా సినిమాలు అక్కలాంటలు చాలా మంది దొరకరు కదా, మీరు దొరికారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఇంకో 400 సినిమాలు ఉంటాయి మన దగ్గర. ఈ డిజిటల్ ఛార్జెస్ కట్టలేని వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేయక సినిమాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకు స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ జస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసినారు. ఇప్పటికి చేయట్లేదు. ఫ్రీ కాదు కదా. చెన్నైలో కానీ మన బెంగళూరులో కానీ బాంబేలో కానీ 2500 ఉంటుంది పర్ వీక్. మన దగ్గర 10 నుంచి 15,000 ఉంటుంది. ఎంతవరకు అన్యాయం. అది ఒక 3 కలిసి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిర్మాతలు ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మా అక్క ఎందుకంటే మొన్నటి నేను ప్రొడ్యూసర్ గెలిపించాను కాబట్టి చెప్పాలి నా విషయము. అయితే ఓకే, ఇట్లా తప్పకుండా తగ్గించడం, లేకపోతే ప్రొడ్యూసర్ ధర్నాలు చేశారు. ఓకే, మొత్తం మీద మా సినిమాను మాత్రం ఆదరించండి. ఈ హీరోయిన్లను ఆదరించి సినిమాను పెద్ద హిట్ చేసి శోభక్క గారికి మంచి డబ్బులు కూడా వచ్చి ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఇంకా సినిమాలు చేసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలని 100% సపోర్ట్ చేశాక ఏం భయపడదు. మనం డబ్బులు పెట్టి సినిమాలు తీస్తాను. నేను 43 సినిమాలు తీసేప్పటికీ నా సినిమాలు కూడా రిలీజ్ ఉంది. దీక్ష, ఆరోగ్య దీక్ష, మీకు టైం ఇవ్వాలి దిగగారు. నెక్స్ట్ మంత్ 3rd అనుకుంటున్నాను, April 3rd రోజు రిలీజ్ చేయబోతున్నా. చూద్దాం, అప్పటి వరకైనా దాన్ని డెఫినెట్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, ఛానల్స్ వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్ ఈ ప్రాజెక్ట్ కూడా. అండ్ నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి ఈవెంట్ క్రియేట్ చేయడానికి వచ్చిన రమాదేవి గారిని స్వాగతం పలుకుతున్నాము. తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం యొక్క జనరల్ సెక్రటరీ కూడా. సో వారిని రెగ్యులర్ స్వాగతం. చాలా చాలా మంచి అనిపించింది. న్యాచురల్ గా ఉంది. ఎప్పుడు ఫంక్షన్ రాలేదు, ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. చాలా నచ్చింది. చాలా న్యాచురల్ గా చాలా ఉంది. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సో చాలా బిజీగా ఉంటారు మీరు, అయినా కూడా ఇవాళ టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డాటర్ ఆఫ్ థ్యాంక్ యూ మా. సో నా రిక్వెస్ట్ వెంకట్ గారిని స్వాగతిస్తున్నాను. అవుతుంది. మీడియా వారికి, పత్రిక వారికి, చేసిన టీం, సన్ ఆఫ్ టీం అందరికి శుభాభివందనాలు. 27th గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ సన్ ఆఫ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్. అదేవిధంగా 300 థియేటర్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ మధ్యన, అంటే ఈ 1 yearలో ఒక చిన్న సినిమాని ఇంత పెద్దగా రిలీజ్ చేయడం, అది 300 థియేటర్లో విడుదల కావడం అంటే నాటచ్చు. కానీ మీరు ఫైర్ అని లాస్ట్ టైం విన్నాను. ఆ ఫైర్కి మళ్ళీ ఫైర్ బ్రాండ్ శోభ గారు, 2 ఫైర్లు కలిశారు, 300 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. గ్రేట్ అండి, మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఒక 10-20 థియేటర్లు 30 థియేటర్లు రిలీజ్ కావడమే కష్టము. బట్ నేను వస్తూ ఉంటే కూడా, నేను 3 days బ్యాక్ బుక్ మై షోలో చూశాను. అప్పుడే సినిమా వచ్చేసింది. 4-5 days ముందే బుక్ మై షోలో మన సినిమా ఉండడం జరిగింది. వచ్చిన 1 day లోపే 10,000 లైక్స్ చేశారు. సో అంటే సోషల్ మీడియాలో కూడా మీరు ఎంత మీరు
దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఎంత మీరు ఫాస్ట్ ఉన్నారు, సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు అనేది నేను లాస్ట్ 10 days నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. గ్రేట్ అండి, సినిమా తీయడం గొప్ప కాదు, సినిమాని ఏ రేంజ్ లో రిలీజ్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎవరైతే కరెక్ట్ గా రిలీజ్ చేస్తారో శోభ గారిని ఎంచుకోవడం. అదే విధంగా అందంగా ఉంది హీరోయిన్, చాలా అందంగా ఉన్నారు మీరు. హీరో నేను ఆ రోజు చెప్పాను, పెర్ఫార్మెన్స్ హీరో, అందమైన హీరోయిన్, సూపర్. ఇంతకుముందు చెప్పినట్టు మన శోభ గారు లాస్ట్ 10 days బ్యాక్ సినిమా ఓపెన్ చేశారు. మన ఓదల డైరెక్టర్ ఓదల 2 ఇప్పుడు చేశారు. ఆ రోజు పూజ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను, బ్రాహ్మణుడి కన్నా అద్భుతంగా చేస్తున్నాడు. ఇప్పుడు అశోక్ కుమార్ గారు వచ్చేసి మన టైం అవుతుంది వెళ్ళాలి అని ఇమ్మీడియట్లీ టేక్ ఓవర్ చేశారు. గీత గారు లేట్ అవుతుంది, చలో టేక్ ఓవర్ అని. అంటే ఒక నిర్మాతకి, ఒక డిస్ట్రిబ్యూటర్, అంటే ఇన్ని క్వాలిటీస్ ఉండడం గ్రేట్ అండి. మాకు అన్నిటిలో ఆనందం ఏంటంటే 300 థియేటర్ రిలీజ్ చేపిస్తున్నారు. మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, మాది 400 థియేటర్ రిలీజ్ చేయగలరు మీరు అని మాకు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు మా హీరో గారు. కంగ్రాచులేషన్ సార్. మేము 27th మీరు ఎక్కడ సినిమా చూస్తే మేము అందరం అక్కడే వచ్చి సినిమా చూస్తాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెంకట్ గారు అది ఓకే, కొట్టండి ఒకసారి. ఓకే ఓకే, లాస్ట్ ఫిక్స్ అయిపోయారా? మీ నాన్నగారి పేరు? గోపాల్. గోపాల్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ నా రిక్వెస్ట్, కుమార్ గారు మనందరికీ తెలిసిందే, వారి అమ్మాయి. సో తనకి కూడా మాకు సినిమాలు చూపించారు, తను కూడా బాగుంటగా వ్యవహరించడం జరిగింది. సో కరుణాలక్ష్మి రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సినిమా లాంగ్ అయ్యారు, చాలా చాలా ఏజెస్ అని చెప్పాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇన్వైట్ చేసినందుకు శోభరాణి ఆంటీ గారికి వెరీ మచ్ థ్యాంక్ యూ ఆంటీ. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ బికాస్ డాడీ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ ఆంటీ చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ప్లేస్లో నేను వచ్చాను. So firstly coming to the movie, and hero and heroine both are looking very beautiful, and I've seen the trailer, it is very very promising. ఇందాక చెప్పినట్టు దీనిలో ఒక తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్ ఏదైతే చిన్న మిస్అండర్స్టాండింగ్ ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుందో దట్ ఈస్ సీన్ వెరీ క్లియర్లీ అండ్ దట్స్ వెరీ నైస్. అండ్ మూవీ ఇంత కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ ఇన్ దిస్ మూవీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్లీ ఆంటీ ఈ రోజులో రిలీజ్ వెరీ వెరీ టఫ్. ఎంత కాంపిటీషన్ ఉంది, పెద్ద సినిమా చిన్న సినిమా రిలీజ్ చేయడం, షూటింగ్ చేసి ఎన్నో మూవీస్ ఆగిపోయి ఉన్నాయి, థియేటర్ వరకు తీసుకొచ్చి దాన్ని బయటకు చేయడం అనేది బిగ్ బిగ్ టాస్క్. అండ్ దానిలోని శోభరాణి గారు ఇస్ డూయింగ్ 300 థియేటర్స్ లో అంటే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. కంగ్రాచులేషన్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అంత ప్రెషర్, అంత టెన్షన్ తో తీసుకొచ్చి మూవీ బయటకు ఉంటుంది. ఎలా ఉంటుందో ప్రొడ్యూసర్స్ కి, ఐ హావ్ సీన్ మై డాడ్, ఎలా ఉంటుందో టెన్షన్ అనేది ఒక మూవీ బయటకు వేయాలి అంటే. బట్ గుడ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని బయట తీసుకొస్తున్నారు ఎక్కడ వదిలేకుండా. అండ్ మీరు మీ ఇద్దరికి ఐ wish you all the best for all the opportunities you get. And వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ for giving this opportunity. అందరికి థ్యాంక్ యూ. And Geeta garu, I'm meeting after so long. Yeah. It was so nice to meet you. Same Thank you. So thanks for coming and getting there. Small like చిన్న సత్కారం. యా, డాక్టర్ ఆఫ్ ఆల్రెడీ అందరికీ తెలుసు వాళ్ళ డాక్టర్ ఎంత, వాళ్ళ ఫాదర్ ఎంత ఫేమస్. ఇది ఒకసారి డాక్టర్ ఆఫ్ Proudly Dr. of Nati Kumar. Thank you, Karuna. Thank you so much. And now I request Srinivas గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో తన గురించి ఒక రెండు మంచి మాటలు, ఒక బ్లెస్సింగ్ ఇచ్చేంత బాగుంటుంది. కనుక వ్యాపారవేత్త శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటాం. హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ ప్రత్యేక నమస్కారం. అయితే ఈరోజు చిన్న చిన్న మూవీస్కి ఆదరణ తక్కువ అనేది బయట ఎక్కువ మూవీస్ తీసి ఆగిపోవడం జరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో శోభా మేడం గారు మంచి చేయూతనిచ్చి మూవీ సక్సెస్ అవడానికి, అంటే తీయటం రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం.
ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆవిడ ఇచ్చిన జీవిత మేడం గారి జీవిత అంటే చాలా మందికి ఎంకరేజ్ అంటే తీసుకోవడం కానీ రిలీజ్ అలాగా మన థియేటర్ రావు అనేది పెద్ద సబ్జెక్ట్. కానీ అంత సపోర్ట్ ఇచ్చిన మేడం గారు అంటే క్వాలిటీ అంటే ఏదో ప్రోగ్రామ్ వస్తున్నాను 10 రూపాయలు చెప్పి ఏదో చేసేయడం, వాళ్ళు మళ్ళీ మూవీకి సినిమా వీళ్ళంటే ఎంత గొప్పగా ఉంటుంది అనే భయం లేకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చి అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేడం గారిని అభినందించిన విషయమే. అంటే పని చేయడం అనేది ఒకటి, దానికి షార్ట్ అంటే పెట్టగలిగే స్తోమత ఉన్నా పెట్టించడం వేరు, పెట్టగలిగే స్తోమత ఉన్నా తక్కువలో దాని గురించి న్యాచురల్గా దాన్ని రిలీజ్ చేయించడం వేరు. మేడం గారు ఖచ్చితంగా అభినందించాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే అసలు ఇవాళ మూవీస్ అన్ని కూడా హారర్ మూవీస్ అని, మర్డర్ మూవీస్ అని రకరకాలు తీస్తున్నారు, థ్రిల్ మూవీస్ అని. అసలు అర్థం కానిది ఏంటంటే అసలు మనం ఏవి కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, కుటుంబ వ్యవస్థ రిలేషన్స్ గురించి కొన్ని వేల సినిమాలు తీయచ్చు కుటుంబ వ్యవస్థ గురించి. అలా మరి అందరూ ఎందుకు చేయడం నాకు అర్థం కాలేదు. కానీ ఇది అలాంటి ఫ్యామిలీ పిక్చర్ ఖచ్చితంగా అంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా నో డౌట్ అందులో. అంటే మాకు అనిపించి కూడా వాళ్ళ సుమంత్రి గారిని చూసాము, బాబు చూసాము, చాలా మంచి కాంబినేషన్. అంటే ఒక ఫీల్ ఇప్పుడు మేము కూడా రవి గారు చెప్పారు, మేము ఎగ్జాగరేషన్ గా స్టేజ్ మీద వచ్చి మాట్లాడమని కాదు, ఖచ్చితంగా అనుకుంటున్నాం సెక్రటరీ నుంచి మన మేడం గారి సమక్షంలో మేము రేపు మాకు వెళ్తాము. మాకు అలా అనిపించింది. ఫర్దర్గా కూడా ఇలాంటి మూవీస్ ఫ్యామిలీ మూవీస్ అంటే మనకు ఉపయోగపడే కావాలి. కొత్తగా నేర్చుకుని అంటే ఏదో మటరియల్ చేయాలి, దొంగతనం అంటే చేయాలి కావాల్సిన ఫ్యామిలీలో ఇదే ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. చేతి సాధ్యం చేసుకోవడం నేర్చుకుంటున్నారు. అంటే మన వయసులో కాదనుకోండి, ఒక 25-30 ఆ రేంజ్ అంతా నెగిటివ్ చూసి నెగిటివ్ ఎక్కువ నేర్చుకున్నారు. కానీ ఎంత మూవీ డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఒక మెసేజ్ రావాలి, దానికి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ దీనికి ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మాకు అంటే చూడగానే అనిపించింది. అందరూ ఆదరిస్తారని మరింత సక్సెస్ మూవీస్ తీసుకుంటూ అంటే కొంతమంది ఎక్కువ మంది టీవీలో వస్తే ఏమవుతుంది, ఇప్పుడున్న రేటు కూడా పోతుంది. అంటే చిన్న సినిమాలు కూడా ఆదాయం దొరుకుతుంది, రిలీజ్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపు. Thank you, Srinivasa. Hare Krishna. Thank you so much. So now సప్తగిరి ఎల్ఎల్బి సినిమా మనందరికీ అందించిన డైరెక్టర్ చరణ్ గారిని వేదిక రాష్ట్రంలో స్వాగతం పలుకుతున్నాను. యా కరెక్ట్ సన్నా కోటేశ్వరరావు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి మనందరికీ అందించిన డైరెక్టర్ చరణ్ గారిని మాట్లాడాల్సింది కోరుకున్నాం. చరణ్ గారు అసలు పని చేయండి, మీరు సన్నా చెప్పేసేయండి, మైక్ వెళ్ళండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకి ప్రముఖులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సన్నా ఈ సినిమాని చూశాను, చాలా బాగుంది. సన్నా సత్యమూర్తి తర్వాత నాన్నకు ప్రేమతో దాసనారాయణ గారు చూసిన సూర్యుడు అంత పెద్ద హిట్ కావాలని మనసు ముందుగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే హీరో గారు హీరోయిన్ గారు చాలా బాగున్నారు. పెట్టి వేసారన్నమాట ఇద్దరు. ట్రైలర్స్ కూడా చూశాను. మేడం గారు నాకు సినిమా చూపించారు, ట్రైలర్స్ చూపించారు, సాంగ్స్ చూపించారు, అన్ని చూపించారు. ఆల్ ది బెస్ట్ అండి. అది కాక ఇప్పుడు మీ సినిమా వచ్చే పడితే ఎంత సెకండ్లో త్యాగం అవుతుందో అలాగే రైట్ పర్సన్ చేతిలో మీ సినిమా పడిందండి. ఎందుకంటే మోరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్, హ్యుమానిటీ ఉన్న వ్యక్తులండి వాళ్ళు. శోభారాణి గారు కానీ వాళ్ళు ఆయన గారు జయంత్ గారు కానీ అందుకని రైట్ పర్సన్ చేతిలో పడింది. తర్వాత 300 థియేటర్లు ఇంత చిన్న సినిమాకి ఇప్పుడు రావడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా గ్రేట్, మీరు చాలా అదృష్టవంతులు. రైట్ పర్సన్ చేతిలో పడింది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మేడం గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు. చరణ్ గారు ఒక పురస్కారం స్వీకరించాల్సింది కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నైజాం
డిస్ట్రిబ్యూటర్ వేణు గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ వేణు గారు చెప్పేశారు. థ్యాంక్ యూ. వేణు గారు ఫస్ట్ మీరు సన్నప్ చెప్పిన తర్వాత స్పీచ్ అన్నమాట. ఫస్ట్ సన్నప్ చెప్పిన తర్వాత వేణు గారు మీకు వచ్చి మీ నాన్నగారి పేరు ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఫస్ట్ టైం యాక్చువల్గా నాకు సోషల్ మీడియా ద్వారా పూర్ణిమ గారు పరిచయం అయ్యారని చెప్పడానికి చాలా భయపడుతున్నారు. ఆయన ఆవిడ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నారు. ఆ విషయం చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. పరిచయం సార్ పరిచయంగా సార్ చెప్పారు. సార్ చేసినాక నాకు ఇలా మూవీ చేయాలని ఎగ్జామ్ మేడం అప్రోచ్ చేయడం జరిగింది. మేడం గారిని కలవడం జరిగింది. మేడం వాళ్ళు టేక్ చేసినాక మూవీ ఇప్పటికి మంచి క్రేజ్ బాగా వచ్చేసింది. ఇది నా 4th మూవీ అండి. 4th మూవీ ఇంత పెద్ద థియేటర్లో ఇంత తక్కువ టైంలో ఇంత క్రేజ్ రావడం చాలా నాకు కూడా ఇంత మంచి మూవీలు వచ్చినందుకు నాకు కూడా మంచి క్రెడిట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. బాడీ బిల్డర్ అండి, బాడీ బిల్డర్ ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదండి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? సాయి గారు మీరు నాకు కనెక్ట్ అవ్వడం చాలా అదృష్టం. అది అని చెప్పి నన్ను పొగడాలి, ఎంత ధైర్యంగా మాట్లాడాలి, సినిమా ఎంత ప్రత్యేకంగా అనాలి. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సినిమా అసలు ఏం లేదు, శోభ గారు కనెక్ట్ అవ్వడం మీ వల్లనే అందరికి చెప్పాలని నేను పిలిచాను. భయపడకండి, ఎందుకు భయపడాలి? కానీ ఆయనకి స్టేజ్ లేదండి. కాస్త ప్రాబ్లం లేదు. వేణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నైజాంలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పూర్ణిమ గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్ అండి. ఆవిడని వేదిక రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. పూర్ణిమ గారు ఒక మాట. ఓకే ఓకే, మీరు ఇప్పుడు నన్ను ఇన్సూరెన్స్ చేయమంటారు కదా. థ్యాంక్ యూ. పూర్ణిమ గారు మాట్లాడండి. యాక్చువల్గా పూర్ణిమ గారు మెయిన్ బేస్ ఫౌండేషన్, మీకు ఏం చెప్పాలంటే అవన్నీ చెప్పుకోవచ్చు ఈ పిక్చర్కి. ఎందుకంటే తను సింహాద్రి వచ్చి తనతో కలిసినప్పుడు వేణు గారు మళ్ళీ ఆయన వచ్చి వీళ్ళందరూ కలిసి నా దగ్గర రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ అన్ని మీకు తెలిసింది. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్. పూర్ణిమ గారు డాక్టర్ First, I want to tell you, ma'am, thank you so much, and thank you, Venu, and wish you all the best, Sai. Seriously, తను ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేస్తాడు. అండ్ ప్రతిదీ కూడా ఒక పర్ఫెక్షన్ తోటి తను ముందుకెళ్తాడు. డెఫినెట్లీ ఆ మూవీ పైన ఉన్న ప్యాషన్, సీరియస్లీ 300+ థియేటర్స్లో మూవీ ఆడుతుందంటే దిస్ ఇస్ నాట్ ఎ జోక్. సీరియస్లీ ఎంత హైప్ వచ్చింది మూవీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని ఎదురాల్సిందిగా మాట్లాడడానికి కోరుకుంటున్నాము. నిరంజన్ గారిని మాధవ్ గారిని జంటగా రావాల్సింది కోరుకుంటున్నాము. బేసిక్గా వాళ్ళు పంచుకుంటూ ఉంటారు, ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్కి మీరు వెళ్ళండి అని. కానీ వచ్చేటప్పుడు మాత్రం జంటగా వస్తూ ఉంటారు. నిరంజన్ గారు నిన్ననే కలుసుకున్నాను. నిన్నటికి ఇవాళకి ఏమైనా తేడా ఉందండి? నిన్న బ్యాడ్ వాళ్ళని ఎవరు సన్నా పడ్డారు అంతేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. శోభ గారు అండ్ సుమంత్రి అండ్ మీరా గారు చేసిన పెద్దలందరికీ నమస్కారం. మూవీ గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పారు. ఎల్లుండి 27th రిలీజ్ అవుతుంది. సాంగ్స్ హిట్ అయినాయి, సాంగ్స్ పాటు మూవీ కూడా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా సక్సెస్ఫుల్గా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అవును, నాకు నిరంజన్ గారి పేరు మాత్రమే తెలుసు. నిరంజన్ గారు సన్ ఆఫ్ మల్లయ్య చార్యులు. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు.
అండ్ నా రిక్వెస్ట్ ఓదిగా డైరెక్టర్ అశోక్ తేజ గారిని ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము. అశోక్ తేజ గారు ఓకే. సో కరి బాలాజీ గారిని వేసుకురాల్సిందిగా స్వాగతిస్తున్నాము. మరొక డైరెక్టర్ వారు ఉన్నారు వేదికలో. ఓకే. సో వాళ్ళు వచ్చే లోపు నేను మీరాతో మాట్లాడించేద్దాం అనుకున్నాను. సో మీరా డాక్టర్ కమ్ హియర్. Daughter of Mr. Rajan Tiwari. So అందుకని నా పేరు మీరా రాజు, అంటే నా నాన్న పేరుతో ఐఎమ్ ట్రావెలింగ్ నౌ. ఫస్ట్ అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గెస్ట్ వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. ఎందుకంటే ఈ జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ టైం వరకు వచ్చినాము. సో ఇట్ హ్యాస్ బీన్ అమేజింగ్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే చాలా పాజిటివ్గా జరిగింది ఎనీథింగ్. అంటే ఐ థింక్ ఫ్రమ్ షూటింగ్ ద ఫిల్మ్, ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇప్పటి వరకు అన్నీ చాలా మంచిగానే జరుగుతుంది, చాలా పాజిటివ్గానే జరుగుతుంది. ఫస్ట్ డే నేను సాయి గారికి చెప్పాను దట్ మన సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ ఉందని. అండ్ ఐ థింక్ దట్ వైబ్ ఇస్ స్టిల్ క్యారీయింగ్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్స్ అండ్ లవ్. అండ్ ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే నేనేమో ఎప్పుడూ స్పీచ్ రెడీ చేసి రాలేదు ఇక్కడికి. కానీ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయనే he started making me believe that it will be very good if I'm becoming a part of this film. నిజంగా అది జరిగింది. తర్వాత సాయి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్ అండ్ ఈవెన్ వాట్ హీ ఈస్ నాట్ ప్రామిస్డ్, he's been actually crossing all the lines for this film to reach all of you. And I know how hard he's been working since day one. I have seen his journey. So chala thank you and chala congratulations that we are here today with the film. And the last function lo kuda cheppanu, Shobha amma, she's like my mother now. And ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు మనలాంటి కొత్త వాళ్ళకి ఇట్స్ రియలీ గ్రేట్. సో థ్యాంక్ యూ అమ్మ, అంకిల్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫైనల్గా ఈ సినిమాలో నేను అను క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఈ సినిమాతో నా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది తెలుగు సినిమాకి. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ మీ అందరూ నాకు కొంచెం లవ్ ఇస్తారు, ప్రేమతో చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. And please on 27th of February ఈ సినిమా సన్ ఆఫ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. We will be the happiest people on this earth. Thank you so much. And thank you to you too that you are here. I know you've been doing so many events. I know she's the most popular anchor in the town. So thank you for being here for us. Thank you. Thank you, Meera. Thank you so much and wish you good luck. Definitely 27th is like the biggest day అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాము. Yeah. Super cute. And now ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ నిజంగా ఏదో అంటారు, యాక్టింగ్ క్రీడ అంటారు, లోపల ఉంటుంది, అది మెదులుతూ ఉంటుంది అనమాట, ఎక్కడున్నా ఉండదు. సో అలా మెదిలింది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సన్నాఫ్ అంటే ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింని మన ముందుకు 27th తీసుకొచ్చేలా చేసింది. సో ఈ చిత్రాన్ని నిర్మించి ఈ చిత్రంలో నటించి హీరోగా తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగుపెట్టిన సాయి సింహాద్రి విల్ స్పీక్ నౌ. 1 minute. అండ్ ఎలా సింహాద్రిని మా పిక్చర్లో ఒక పిక్చర్లో మేము బుక్ చేసుకుంటున్నాము. లైక్ చరణ్ గారు మన పిక్చర్లో ఈ అమ్మాయి, ఓకే, గుడ్ దిస్ థింగ్. అండ్ ఫర్ బోత్ ద మూవీస్ ఐ వాంట్ దట్ మ్యూజిక్ డైరెక్టర్. Thank you so much. This means a lot to us. Please, thank you. Okay, thank you. And now it's your turn. First, Sanna. Yes, Sanna. Kali Prasad. Please go ahead. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఏ సినిమా అయినా సరే మనం చేస్తాం, కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళేది మీడియా వాళ్ళని. సో దీని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరున
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమా కథ నా దగ్గరికి సతీష్ గారి ద్వారా వచ్చింది. జబర్దస్త్ యాక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయన చేశారు. కానీ ఆయన చెప్పిన కథ నా నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకి చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకు చాలా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల జరిగింది. సో ఇది చెప్పాలంటే ఇండైరెక్ట్లీ నాకు ఒక సెమీ బయోపిక్ అనుకోవచ్చు, బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అనుకోవచ్చు. ఆ ట్రూ ఈవెంట్స్ ఏంటి అనేది నేను లాస్ట్ టైం చెప్పాను. చిన్నప్పుడే మా నాన్నగారికి నేను చాలా హైలీ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల ఆర్ట్స్ అడగడం జరిగింది. అందరూ ఊర్లో నవ్వారు, నవ్వుల పాలు అయ్యాను. తర్వాత హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల నాన్న మనకి ఏమి ఇస్తాడనేది తెలుసుకున్నాను నేను. నాన్న మనకి ఇచ్చేది ఒక డిఎన్ఏ రూపము, అందము, లేకపోతే జుట్టు, లేకపోతే డబ్బు కాదు. నాన్న మనకి క్రమశిక్షణ ఇస్తాడు, నాన్న మనకి చదువు వాల్యూ చెప్తాడు, నాన్న మనకి టైం వాల్యూ చెప్తారు, నాన్న మనకి ఎంతో 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 నేర్పిస్తాడు. అదే మనకి నాన్నగారికి ఇచ్చే అసలైన ఆస్తి అని ఇందులో ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నేను అందరికీ, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం చెప్తున్నాను. వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, నాన్న నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా అంత కష్టపడండి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించకండి, మీరు స్వయంగా కష్టపడండి, తల్లిదండ్రులకు ఏమీ ఆశించకండి అని మనం చెప్పి, ఎలాగో మనం ఎంత సంపాదించామో అందరూ అంతో కొంత పిల్లలకి ఎలాగో వెళ్తుంది. కానీ చిన్నప్పుడే మీకు ఇస్తున్నామని చెప్పకండి, దానివల్ల పిల్లలు పాడైపోతారు. ఈ రోజు మీరు ఎంత పెద్ద బిలియనీర్లు, లక్షల కోట్ల అధికారులు కూడా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తిని 99% డొనేట్ చేసి 1% ఇస్తున్నారు పిల్లలకి. అంటే దాని అర్థం ఏంటి? ఎంత కష్టపడినా, నువ్వు ఎంత కష్టపడ్డావో నీ పిల్లలు కూడా అంత కష్టపడితేనే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే కష్టం విలువ తెలుసుకోకుండా ఎవరికి కూడా ఆస్తి నిలబడదు. ఈ సినిమా ద్వారా నేను ఆ విషయాన్ని తెలియపరుచుకున్నాను. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే, శోభమ్మ గారు నాకు, మా మదరు, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా వీక్, సిక్ అయిపోయారు. చెప్పాలంటే నేను హాస్టల్లో పెరగడం వల్ల కూడా నాకు గట్టిగా అమ్మ లేదు, నాకు స్ట్రాంగ్ అమ్మ లేదు అని ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నానో, నాకు చాలా గట్టి స్ట్రాంగ్, అది కూడా అమ్మవారు అంటే నిజంగా అమ్మవారు. ఆవిడికి తెలియని మంత్రాలు లేవు, ఆవిడికి తెలియని భక్తి, ఎంత భక్తి ఉందంటే ఆ పూజకి నాకు కూడా పిలిచారు. నేను సడన్గా చూసి ఏంటి మీరు ఎలా అని అడిగితే, అంతే మరి అలా అయిపోయింది, నేర్చేసాను అన్నారు. బట్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క అక్షరం కూడా కొనుక్కోకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసి గంట సేపు చదివా మంత్రాలు. సో ఎక్కడైనా వెళ్ళుకుంటే లేకపోతే ఇంకేమైనా చేస్తే మాత్రం నేను పంతులు గారిని తల్లను అమ్మదేవి పిలిపించేస్తాను. రెమ్యూనరేషన్ కూడా ఉండదు, ఫ్రీ. సో అమ్మ నాకు ఏం చేసింది అంటే, నేను పిలవడం కూడా శోభమ్మని పెట్టుకున్నాను, నా నెంబర్లో కూడా శోభమ్మ అని ఉంటుంది. రోజు పిలవడం కూడా అమ్మని పిలుస్తాను, అడగండి కావాలంటే. సో నాకు ఎంత చేశారంటే, ఫస్ట్ నేను రాగానే అమ్మాయికి నేను చిన్న సినిమా చేశాను, నాకు ఒక 5 థియేటర్లు ఇవ్వండి మా ఊర్లో, శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టుకుంటాం కదా అంటే, నువ్వు నోరు మీరా ముట్టిగా వేస్తాను, నీకు ఎవరనుకుంటున్నావు నా గురించి, నీకు నా గురించి తెలీదు. సిరిసిరి మూవ సినిమా నుంచి మేము డిస్ట్రిబ్యూటర్స్రా. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను నీకు సొంత కొడుకులాగా ఈ సినిమా వరకు పెంచుకుంటానంటే తర్వాత కూడా పెంచుకోవడం అడుగుతున్నాను. మరి పెంచుకోలేదు తెలియదు. ఇందాక బిఎండబ్ల్యూ వచ్చింది, అది అడగాలనుకుంటున్నాను. పెంచుకుంటే కనుక తప్పకుండా లైట్ ఇస్తా, తప్పకుండా. అయితే నాకు 5 థియేటర్లు అడిగితే, ఒక్క మా ఊరు వైజాగ్లోనే ఆల్మోస్ట్ 30 థియేటర్స్ ఈరోజు పేపర్లో పోస్టర్లో కూడా పట్టట్లేదు. అవి అన్ని థియేటర్లు ఇచ్చారు. అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా నైజాం, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, నాకు ఆ ఏరియాస్ పేర్లు కూడా తెలియదు. అది ఎలాగా అన్ని థియేటర్లు వస్తున్నాయో నాకు తెలియదు. ఎవరైనా వాయిస్ మెసేజ్ పెడుతుంటే, ఇదేంటి ఈ సినిమా ఎలా అయిపోయిందంటే, పబ్లిసిటీ, సంకల్ప బలము, ఇంకా దైవకృప, వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకున్న మంచి మనస్సు, ఎంత కష్టపడుతున్నారంటే చెప్పాలండి. నేను అసలు ఎంత కష్టపడుతున్నారు నా గురించి, అసలు ఏ సంబంధం లేదు నా గురించి. ఇంత కష్టపడి ఎన్ని కార్నర్స్ కట్ చేసి ఎంత డబ్బు మిగిలిచారంటే, నాకు ముట్టిగా లేదు. మరి ఇవ్వకు, ఇది ఇవ్వకు, ఇది వద్దు, ఇది వద్దు, అన్నీ వద్దంటే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక అవుతుంది, నువ్వు చేస్తాను చూడు, నేను ఉంటాను నీకు. నాకు చెప్పకుండా ₹1 కూడా ఎట్టి ఏ దారిలో నువ్వు వెళ్ళకూడదు అని నాకు మొట్టిగా వేసి బుక్ పెట్టేసి. సో ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ భోజనం చేసామని అడుగుతారు.
సో నాకు చాలా చాలా నచ్చారు అమ్మ, నన్ను ఇలాగే పెంచుకోండి. ఆల్రెడీ సినిమా ఇచ్చారు, 2వ సినిమా, అలా నాకు సినిమాలు ఇవ్వండి. కేవలం వచ్చి సినిమా చేసి వెళ్ళిపోతాను నేను, నాకు ఇంకేం పెట్టకండి, నేను భరించలేను, నా వల్ల కావట్లేదు. సో వాళ్ళ అబ్బాయి రమణ గారు ఎంత లైక్ చేశారంటే మూవీ, చూశారు నా సినిమాని, అసలు ఆపట్లేదు. అసలు నిన్ను చూస్తే మా ఇంట్లో నన్ను తిడుతున్నారే బాబు అంటే, ఎందుకంటే అంటే నీ ప్యాషన్లో నాకు 10% ఉండే చాలని మా అమ్మ తిడుతుంది రోజు అన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ మై ప్యాషన్. యాక్టింగ్ బాగుందని చెప్పారు, నాకు 35 మార్కులు వేశారు, నాకు చాలండి. 75 అంటండి. సో మా డైరెక్టర్ గారిని అడిగాను నేను, నాకు ఎన్ని మార్కులు వేస్తారంటే, సార్ మీరు 10-15 చేయండి, నేను దాన్ని ఆటోమేటిక్గా 80 చేసుకుంటున్నారు. అప్పుడు నిజంగా షూటింగ్ అనేది అడిగాను, సార్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ అంటే, ఎందుకు సార్ మార్కులు ఉండదు ఎప్పుడు అడిగితే, నా లైఫ్ అంతా నాకు 35 నుంచి 54 మధ్యలో వచ్చాయండి, సినిమాల్లో కూడా అంతే వస్తాయి అనుకుంటాం కదా అంటే, లేదు నీ 75 మార్కులు వేస్తానని చెప్పారు ఆయన. సో ఇంతటితో నేను ఈ స్పీచ్ ఆపుతున్నాను, నాకు ఆపకపోతే నేను తెల్లవారు మాట్లాడతాను. సినిమా అంటే అంత పిచ్చి నాకు, సినిమా అంటే అంత ప్యాషను. 27 ఫిబ్రవరి ఎల్లుండి, దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. మీ కొడుకు ఉంటే కొడుకుతో చూడండి, తండ్రి ఉంటే తండ్రితో చూడండి, కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే ముగ్గురు రండి. మీ ముగ్గురు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వస్తారు కదా, పిల్లలు కూడా వస్తారు కదా. సో ఆటోమేటిక్గా కుటుంబ సమేతంగా వచ్చి, కుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ సినిమా చూడండి. నచ్చకుండా ఉండదు, డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు. మరి నేను కష్టపడ్డానో నాకు తెలియదు, 3వ సారి 4వ సారి చూసినా కూడా నాకు అయిపోతుంది. మరి రిషి ఏదో చేశారు, గుండెలు పిండిశారు నాకు. సో అమ్మ కూడా నాతో పాటు సినిమా చూశారు, చూసిన తర్వాతే ఇదంతా జరిగింది. అంటే నాకు ఇండైరెక్ట్గా మనసులో మార్కులు వేసిన తర్వాత ఇదంతా చేశారు. సో దాంతోపాటు ప్రేమ కూడా ఉంది, చాలా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మా లాంటి చిన్న చిన్న ఫస్ట్ టైం వస్తున్న, అందులో ఎన్ఆర్ఐసి అసలు ఏం తెలియదు, ఇక్కడ రోడ్డు దాటి కూడా తెలియదు మాకు. మా అన్నయ్య అసలు పక్కన కూడా కొనేవాడినాను. సో కారు కూడా నేను బుక్ చేసుకోలేము, మాకు ఏం తెలియదు. అలాంటి మా చేత దగ్గరుండి ఎంత ధైర్యంగా వచ్చిందంటే, ఎంత అసలు బరువు అంతా తగ్గిపోయింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఇప్పుడు నాకు కాలం చేసుకోవాలని కానీ మళ్ళీ కాడకుండా భయపడతారా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ చిత్రం నెల్లూరులో అబౌట్ 16 థియేటర్స్ అండి. ఆయన కృష్ణ అండ్ సీలెట్ మల్లికార్జున గారు అబౌట్ 60 థియేటర్స్ వేస్తున్నారు. అండ్ వైజాగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రసాద్ గారు అబౌట్ 25 థియేటర్స్ వేస్తున్నారు. అండ్ వైజాగ్లో ఆయన ఒక 30 థియేటర్స్ వస్తున్నారు. ప్లస్ many other areas like foreign lo 30 theaters, then Tamil Nadu lo 40 theaters, then Karnataka 25 theaters. Almost 5 states lo we are releasing about 350 screens it is coming. And thank you to Asian Films and other TVR వాళ్ళకి, because they have given such a nice shows and theaters to us. And thank you Mahesh garu, and thank you Venu garu, and I very much. So thank you very much to each and everyone who has supported to bring this movie to this extent. And media especially, and మేము ఏం చేసినదంతా మీడియా తెలిస్తేనే మా వరకు వస్తుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఎంటైర్ మీడియా. మీడియా ఈజ్ ఏ ఫ్యామిలీ టు అస్. మా కంపెనీకి, నాకు ఎస్పెషల్లీ మీడియా అంటే చాలా 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 అభిమానం, మీడియా వాళ్ళకు కూడా అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ఎంటైర్ మీడియా to supporting for this movie, and thank you very much to the entire people. Thank you. Thank you, Shobha. Thank you so much.